ఎప్పుడు గొప్ప సంపద వచ్చి పడుతుంది మనకి. దాన్ని నడమంత్రపు సిరి అంటారు. ఒకడు చిన్నప్పటి నుంచి పేదవాడుగా ఉన్నా 30 ఏళ్ళకో 40 ఏళ్ళకి ఏదో సిరి వచ్చేస్తుంది, ఇంకా వాడికి పట్టుకోలేమండి. వాడికి 3 లక్షణాలు చెబుతారు. ఇంకా మధ్యలో అలా సంపదలు వచ్చిన వాడికి, మధ్యలో ప్రచారం వచ్చిన వాడికి ఒక మాట చెబుతారు ఖచ్చితంగా. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని కీటబుద్ధిర్మనుష్యేషు నూతనాయాశ్రయ ఫలం. నడమంత్రపు సిరి వచ్చిన వాట 3 లక్షణాలతో ఉంటాడట. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు, బుద్ధినే వాడి ఇంటికి వచ్చి అందరూ పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే కాఫీ టిఫిన్లు ఇస్తారు కదా అని. అక్కడ కూర్చుని కాలక్షేపాలు అవన్నీ నిజమే అనుకుంటాడు వీడు. వాడు అవసరం కోసం పొగుడుతున్నారని తెలుసుకోట. అలాగే దేవతా బుద్ధిరాత్మని, వాళ్ళు నిజంగా నువ్వు అవతార పురుషుడు బాబు, మీకు లక్ష్మీదేవి పట్టిందండి, అలాగే మీరు పూర్వజన్మ సుకృతం అని అంటే ఏమిటో ఇందాక వచ్చిన వాళ్ళు కూడా అలాగే అన్నారంట. అది బాగా నమ్మేశాడు అనమాట మనవాడు. మరి చిన్నప్పటి నుంచి ఎందుకు పట్టలేదో? అజ్ఞానం అంటే అదే, తను తాను దైవస్వరూపుడుగా అనుకుంటూ ఉంటాట. అసలు ఈ నిజానండే బాబు గారు మీ కళ్ళల్లో ఉందండి ఆ కళ అంటాడు. ఈలోపు అమ్మగారు వస్తుంది కాబట్టి నువ్వు అసలు అమ్మగారండి మీకు ఐశ్వర్యం, ఆవిడ కూడా పొగిడేయాలి కదా మరి, లేకపోతే మరి ఆవిడ 2 కాఫీలు ఇవ్వద్దు. అందుకే మీకు ఊరుగా నువ్వు ఆయన చెప్తే ఊరికే ఆయనలో ఏం లేదు, అమ్మగారు అంతా అమ్మగారు అంటాడు. ఇంకా అమ్మగారిని పట్టుకుంటే ఇంక చెప్పేది ఏమైంది, కాఫీ వేడి భోజనం కూడా వస్తుంది. అందుకని ఇలా అంటూ ఉంటే ఇవన్నీ నమ్మేస్తూ ఉంటారు వీళ్ళు. పైగా కీటబుద్ధిర్ మనుష్యేషు, ఈ రెండింటి వల్ల కూడా ఎక్కువ ప్రమాదం లేదు, కానీ మూడోది ఎక్కువ ప్రమాదం. మిగిలిన వాళ్ళందరినీ పురుగుల్లా చూస్తూ ఉంటారు. ఇదివరకు బంధువుల్ని మిత్రుల్ని గౌరవించిన వాళ్ళు ఇప్పుడు అదే బంధువుల్ని అదే మిత్రుల్ని పురుగుల్లా చూస్తారు. ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి ఆక్షేపించి ఏమయ్యాడు? వంశంతో సహా నాశనం అయ్యాడు. మనం పాత మిత్రుల్ని పాత బంధువుల్ని వాళ్ళ గౌరవాలను బట్టి మర్చిపోతే ఎలాగా? అలా మర్చిపోకూడదు, ఐశ్వర్యం పట్టింది కదా అని. అలా ఉంటే అందుకని ఆ నడమంత్రపు సిరి పడితే సాధారణంగా ఈ లక్షణాలు వస్తాయి. అలా పట్టకుండా, పట్టిన ఈ లక్షణాలు రాకుండా అందరం జాగ్రత్త పడదాం. తెలుగులో మాట్లాడదాం.